ఓకే, మరి ఒక వారము దేవుడు మనకిచ్చాడండి. ఆయన కృపను బట్టి లెట్ మీ షేర్ ద స్క్రీన్. కోహోస్ట్ ఇమ్మా. ఇచ్చారన్న. ఓకే ఓకే, సరే. డిసేబుల్డ్ పార్టిసిపెంట్ షేర్ స్క్రీన్. నేను ఇంకా రాలేదు. దాన్ని ఇంకొకటి నుంచి అన్నది పేరు, అన్న పేరు ఇంకోటి. రెండు ఉన్నాయమ్మా. ఒక నా ఫోటో ఉన్న దానికి ఇచ్చేసి వీడియో ఓపెన్ చేసుకున్నా కదా దానికి. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. వచ్చిండ్రా. ఈరోజు ప్రిస్కిల్ వాక్యం చదువుతుంది. నిన్న లాస్ట్ వీక్ సంసోను నుంచి మనము పాఠాలు నేర్చుకుంటున్నాం. 6 వచనాల వరకు మనం చేసాము. సారీ, లాస్ట్ వీక్ మనం పెట్టుకున్న థీమ్ ఇది, మ్యాన్ ఆఫ్ ఫెయిత్, ఫెయిత్ఫుల్ మ్యాన్ గురించి మనం మాట్లాడుకున్నాము. అంటే యేసు ప్రభు పట్ల విశ్వాసం ఉన్న వ్యక్తి మనుషుల్లో అవిశ్వాసత కలిగి ఉంటుందా అన్న విషయాలు మనం చూసాము. హెబ్రీ 1-2 నుంచి చూసాము. మేజర్ గా ఈ 4 పాయింట్స్ మనం కవర్ చేసాము. చెయ్యాలా ఒక్కటే చేసాము. ఈ లాస్ట్ హిస్ రెస్పెక్ట్ టు హిస్ పేరెంట్స్, అదొకటి చూసాము. ఈ వారము ఈ లాస్ట్ హిస్ నజరైట్ సెపరేషన్, అంటే ప్రత్యేకింపబడిన దాన్ని అతనే పోగొట్టుకున్నాడు. ఈ లాస్ట్ కంట్రోల్ ఆఫ్ హిస్ టంగ్, తన నాలుక మీద పట్టు అంటే దాన్ని కంట్రోల్ చేసుకోవటం పోగొట్టుకున్నాడు. తన టెంపర్, ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఆ విషయాలు మనము ఈ చాప్టర్ లోనే చూస్తాం. అందుకే మనము అన్రిలయబుల్ క్యారెక్టర్, అంటే నమ్మటానికి కష్టమైన క్యారెక్టర్ గా మనము చూస్తాము. 1 నుంచి 4 వరకు మనం పేరెంట్స్ విషయము ఇవన్నీ లాస్ట్ వీక్ మనం డీటెయిల్ గా చూసాం. ఈరోజు విల్ సీ దట్ రిలయబుల్ క్యారెక్టర్. ఒక ముఖ్య విషయం మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. దేవుడు మహాకృపను బట్టి ఇది 75వ బైబిల్ స్టడీ, 75th we have successfully completed by the grace of God. దానిని బట్టి దేవునికి స్తుతిస్తున్నాను. అన్రిలయబుల్ క్యారెక్టర్ విషయంలో ఈ 2, 3, 4 అంటే he lost his Nazarite separation, he lost control of his tongue, he lost his temper. ఈ 3 మనం ఈరోజు కంప్లీట్ చేసుకున్నాం. 7వ వచనం నుంచి చదవమ్మా. అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకు ఇష్టము కలిగెను. కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసుకొని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరములో తేనెటీగల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేత నుంచుకొని తినుచు వెళ్ళుచు తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత నీయగా వారును తినిరి. అయితే తాను సింహపు కళేబరములో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియచేయలేదు. అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేసెను. అచ్చటి పెళ్లి కుమారులు అట్లు చేయుట మర్యాద. మనము నజరైట్ అంటే ప్రత్యేకింపబడిన వ్యక్తి ఏం చేయకూడదు, వాళ్ళ అమ్మకే చెప్పాడు దేవుడు కదా. 3 విషయాలు ముఖ్యంగా. ఆయన వెంట్రుకలు కత్తిరించకూడదు. 2, మత్తుకు సంబంధించింది ఏది తీసుకో, ఎనీ గ్రేప్ జ్యూస్ అంటే
ఆల్కలైన్ అయినది ఏది అతను తినటానికి లేదు, తాగటానికి లేదు. మూడవది డెడ్ బాడీ, అది లెట్ ఇట్ బి అన్ యానిమల్ ఆర్ ఎ హ్యూమన్ బీయింగ్. అంటే దాని విషయము కొద్దిగా డిఫరెంట్ వ్యూస్ ఉన్నాయి. అది హ్యూమన్ బీయింగ్ వరకే అని కొంతమంది థియాలజియన్స్ అంటారు, కొంతమంది ఈవెన్ ఇట్ అప్లైస్ టు యానిమల్. అంటే చనిపోయిన శవాన్ని లేకపోతే కళేబరాన్ని ముట్టకూడదు, తాకకూడదు. ఈ మూడింటిని బట్టి అంటే ప్రత్యేకింపబడిన వ్యక్తిలో ఉండవలసిన లక్షణాలు సంసోనికి మనము చూసాము. మనం ఈ లోకములో మనం ప్రత్యేకింపబడిన వాళ్ళగా ఉన్నాము, రక్షింపబడిన వాళ్ళము. మనకు కూడా దేవుడు కొన్ని విషయాలు చెప్పాడు, ముఖ్యంగా ఈ లోక మర్యాదలు అనుసరింపక అన్నది నెంబర్ 1. అంటే చాలా లిస్ట్ ఉన్నాయి. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3గా మనం తీసుకోవచ్చు. ఈ లోకంలో అది లోక మర్యాదలు అదే చూసాము లాస్ట్ వీక్. శరీరాశ, నేత్రాశ, జీవపుటమం, ఈ మూడింటిని మనం చూసాం లాస్ట్ వీక్. అక్కడ 1 by 1 సంసోను పోగొట్టుకుంటూ వస్తున్నాడు. ఈ మూడింటి విషయంలోనే సంసోను కూడా ఫెయిల్ అవుతూ వస్తున్నాడు, మనము ఇక్కడ గమనించవచ్చు. సరే, లాస్ట్ వీక్ ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు, నేత్రాశ. ఆ అమ్మాయి యూదా వంశస్థురాలు కాదు, అంటే షీఈ్ నాట్ ఫ్రమ్ ఇజ్రాయెలైట్. వాళ్ళ 12 గోత్రాల నుంచి కాదు ఆ అమ్మాయి. వాళ్ళ తల్లిదండ్రులు అంటారు, నీకేమయ్యా బాబు, మన ఊర్లో లేరా, మన ట్రైబ్ లో గోత్రాలలో ఎవరు అమ్మాయి లేదంటే, లేదు, నా కంటికి ఆ అమ్మాయి నచ్చింది అంటాడు, కాబట్టి మీరు నాకు వివాహానికి మాట్లాడండి అని అంటాడు. అది అంతవరకు మనం చూసుకున్నాం. మనం ఇక్కడ చూస్తే అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనుకు ఇష్టము కలిగాను. అంటే తల్లిదండ్రులతో పోయేటప్పుడు దారిలో సింహం అటాక్ అవుతుంది. లాస్ట్ వీక్ చూసాము, చేతులతో అంటే ఒక జస్ట్ సింపుల్ ఒక గొర్రెని చంపిన విధంగా చంపేస్తాడు. అది జరిగిపోతుంది. దాని తర్వాత కొంతకాలమైన తర్వాత ఇది జరిగిన తర్వాత కొంతకాలమైన తర్వాత అతడు ఆమెను తీసుకుని వచ్చుటకు, అంటే ఆ ట్రెడిషన్ ప్రకారము నిశ్చితార్థం అయింది. తర్వాత ఆల్మోస్ట్ వైఫ్ కింద కన్సిడర్ అవుతారు. ఇది మనం చూడొచ్చు. యేసు ప్రభు వారి జననము ముందు మరియమ్మకు యోసేపుకి ప్రధానము చేయబడిన వాళ్ళు. కాబట్టి ప్రధానం చేయబడిన వెంటనే దే ఆర్ కన్సిడర్డ్ టు బి వైఫ్ అండ్ హస్బెండ్, పెళ్లి కాకున్నప్పటికీ. బట్ అఫీషియలీ దే ఆర్ కన్సిడర్డ్. కానీ శారీరకంగా వాళ్ళు కలవరు, కలిసే అవకాశం ఉన్నా వాళ్ళు కలవకుండా ఉన్నారు. అది మనకి ఇక్కడ తెలుస్తుంది. అందుకే ఆయన భార్య అని అంటారనమాట మనం సంసోన్తో. కొంతకాలం అయిన తర్వాత అతడు ఆమెను తీసుకుని వచ్చుటకు తిరిగి వెళ్ళుచుండగా ఆ సింహపు కళేబరంను చూచుటకే ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరంలో తేనేటి గల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేత నుంచుకొని తినుచు వెళ్ళుచు తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత ఇయ్యగా వారును తినిరి. ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం గమనించాల్సినది ఈ కింద ఉన్న పాయింట్. అయితే ఇస్ అ వెరీ డేంజరస్. ఇంగ్లీష్ లో బట్ అంటాం కదండి. ఎప్పుడు అయితే అన్న పదము వస్తుందో, కానీ అయితే ఇలాంటివన్నీ చాలా కండిషనల్ పదాలు. అంటే ముందు జరిగిన సన్నివేశాన్ని కొట్టివేయటం జరుగుతూ ఉంటుంది. దానికి కాంట్రడిక్టరీగా చెప్పే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. అయితే తాను సింహపు కళేబరములో నుండి ఆ తేనెను తీసిన సంగతి వారికి తెలియజేయలేదు. చాలా ఇంట్రెస్టింగ్ కదండి. సింహము చంపిన విషయం కూడా, అంటే లాస్ట్ వీక్ చూసాము, ద్రాక్ష తోటలోకి వెళ్తాడు, వేర్ హీఈస్ నాట్ సపోజ్ టు గో. అతను అంటే హీ వాజ్ సెపరేటెడ్, నాజరేట్ చేయబడ్డాడు. ఆ యొక్క ప్రాంతానికి కూడా వెళ్ళకూడదు. ఎక్కడికి వెళ్తున్నాడు? ద్రాక్ష తోటలోకి వెళ్ళేటప్పుడు సింహం అతని మీదకి వస్తుంది. అంటే ఒక బైబిల్, ఈరోజు నేను మెడిటేట్ చేస్తున్నాను చాలాసేపు దాని మీద. ఒక థియాలజియన్ అంటారు, గాడ్ అలౌడ్ ఇట్. అతను తన యొక్క ఆ ప్రత్యేకింపబడిన దాని విషయంలో అతను పొరపాటు పడకుండా ఉండటానికి దేవుడు అంటే మస్ట్ అని ఎక్కడ మనకు తెలియదు, ఇంటర్ప్రిటేషన్. అందుకేమో దేవుడు సింహాన్ని పంపించాడు. ఎందుకంటే తల్లిదండ్రులకు తెలియకుండా ద్రాక్ష తోటకి వెళ్తాడు. విచిత్రం చూడండి, కలిసి ప్రయాణం చేస్తూ ఉంటాడు, తల్లిదండ్రులకు తెలియకుండా ద్రాక్ష తోటకి వెళ్తాడు. అప్పుడు సింహము రావటం జరుగుతుంది, దాన్ని చంపటం జరుగుతుంది. ఇప్పుడు ఏం జరిగింది? సేమ్ స్టోరీ. తిరిగి మళ్ళా వెళ్తున్నారు, మళ్ళా దారి బైపాస్ రోడ్ తీసుకున్నాడు. అక్కడ సింహం కళేబరం కనిపించింది. మరి చూడటానికి వెళ్ళాడో అనుకోకుండా వెళ్ళాడో మనకు తెలియదు.
అక్కడ ఆ కళేబరంలో అతనికి ఏం కనిపించింది? తేనె పుట్ట కనిపించింది. అక్కడ ఏం చేశాడు? పట్టుకొని లోపలికి చేయి పెట్టి హి హాస్ టేకెన్ ఇట్ అవుట్, విచ్ హి ఈస్ నాట్ సపోజ్ టు డూ. అది తీసుకొని విషయం తల్లిదండ్రులకు కూడా చెప్పాలి. అంటే ఇక్కడ మన యథార్థత, ఇంటిగ్రిటీ, ట్రాన్స్పరెన్సీ అన్న విషయాలు కూడా సంసోను ఉన్నవలసినంతగా లేడు అన్నది అర్థమవుతుంది. అయినా మనం చూసేది ఏంటంటే, దేవుడు అతనికి అవసరమైనప్పుడు, ఫిలిస్తీన్ల మీద ఎప్పుడు యుద్ధము చేయాలనుకున్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మని అతనికి ఇవ్వటం జరుగుతుంది. ఈ రోజుల్లో ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆఫ్టర్ ద డెత్ అండ్ రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్? అంటే బిఫోర్ జీసస్ క్రైస్ట్ అవసరాన్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనము వాడాలి, స్త్రీలింగము వాడకూడదు. చాలా మంది పరిశుద్ధాత్మని స్త్రీలింగం వాడుతూ ఉంటారు. పురుషలింగమే మనం వాడాలి. పరిశుద్ధాత్ముడు వచ్చి బలపరుస్తూ ఉంటాడు. అది మనం ఓల్డ్ టెస్టిమెంట్ అంతా మనం చూడొచ్చు. కానీ ఇప్పుడు మన జీవితాల్లో నీవు రక్షింపబడాలంటేనే పరిశుద్ధాత్ముడి కార్యం జరుగుతుంది. నీ రక్షింపబడటానికే పరిశుద్ధాత్మ కార్యము నీ హృదయంలో జరుగుతుంది. నిన్ను పాపి అని ఒప్పించేవాడు పరిశుద్ధాత్మ దేవుడే. నువ్వు పాపి అని ఒప్పుకున్నావంటే అది నీ గొప్పతనం కాదు, అది పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పిస్తాడు. తర్వాత నువ్వు రక్షణ అనుభవంలోకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు నీ హృదయంలో, యు ఇన్వైట్ హోలీ స్పిరిట్ గాడ్ ఇంటూ యువర్ హార్ట్. నీ హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండి నిన్ను నడిపిస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వు ప్రత్యేకింపబడటం మొదలు పెడతావు. దాన్నే మనం చాలాసార్లు ఆ పదం వాడాము. ఇట్ ఈస్ ఎ శాంటిఫికేషన్ ప్రాసెస్ అన్న పదాన్ని. ఇట్స్ ఎ ప్రాసెస్, ఎవ్రీడే జరిగే ప్రాసెస్. అనుదినము శుద్ధీకరించుకుంటూ శాంటిఫై అవుతూ మనం ముందుకెళ్తూ ఉంటాం. అది క్రీస్తు పూర్వము, క్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత వ్యత్యాసము పరిశుద్ధాత్మ దేవుడి కార్యాలు మన హృదయంలో. ఇప్పుడు మన రక్షింపబడి తిరిగి జన్మించిన వాళ్ళు ఇంకా నీలో పాత స్వభావము ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అట్లీస్ట్ ఒక పీరియడ్ ఆఫ్ టైంకి అది నువ్వు తీసుకోకుండా ఇంకా నువ్వు విశ్వాసిగా జీవిస్తూ ఉన్నావంటే నువ్వు పరిశుద్ధాత్మ దేవుడిని హృదయంలో కార్యానికి నువ్వు అవకాశం ఇచ్చావా లేదా అన్నది ప్రశ్నార్థకంగా ఉంటుంది. ఒక దైవజనుడు ఒక మెట్టుకు చెప్పారు, ఇట్ ఈస్ ద స్టేక్ దట్ వీ కాంట్ బిలీవ్ హిమ్ వెదర్ హీ ఈస్ ఏ అంటే బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్. అసలు బోర్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అన్నది ప్రశ్నార్థకము అంటారు. అంటే ఒక పిల్లవాడు పుట్టిన తర్వాత పెరగాలి కదండి. ఒక రోజు బిడ్డ, 3 నెలల బిడ్డ, 6 నెలల బిడ్డ, 12 నెలల బిడ్డ 2 సంవత్సరాలకి ఒకటో సంవత్సరంగా నడుస్తారు, 2వ సంవత్సరం లేకపోతే 3వ. కొంతమంది ఆడపిల్లలకు తొందరగా మాటలు వస్తాయి, మగపిల్లలకి లేటుగా 3 సంవత్సరాలు 4. అంటే దేర్ షుడ్ బి సమ్ గ్రోత్. ఆ గ్రోత్ లేకపోతే ఏమంటారు? దెర్ ఇస్ అ ప్రాబ్లం విత్ ద బేబీ కదండి. అలాగే నువ్వు రక్షింపబడి నీ జీవితములో వేరే విశ్వాసి మార్పు చూడకుండా ఉన్నాడు అంటే అర్థం ఏంటి? నువ్వు క్లెయిమ్ చేసుకోవచ్చు నేను రక్షింపబడ్డాను అని, కానీ నీలో మార్పు నీ కుటుంబంలో చూడాలా, నీ రక్త సంబంధంలో చూడాలా, సంఘంలో చూడాలా, స్నేహితుల్లో చూడాలి. కానీ నువ్వు ఒకేలాగే ఉన్నావు. గత 2-3 సంవత్సరాలుగా నీలో ఏ మార్పు రాలేదు. నేను ప్రార్థన చేసుకుంటున్నా బ్రదర్, చర్చికి వెళ్తున్నా బ్రదర్, బైబిల్ చదువుతున్నా బ్రదర్. యు మే బి గుడ్ క్రిస్టియన్. Good Christian will not go to heaven, for sure, take it granted. There is no good Christian and bad Christian. మంచి క్రైస్తవుడు, చెడ్డ క్రైస్తవుడు లేడండి. క్రైస్తవ విశ్వాసి ఒకటి, రక్షింపబడిన వాడు, రక్షింపబడని వాడు. అది క్రైస్తవుడు కావచ్చు, క్రైస్తవేత్తరు కావచ్చు. నువ్వు తిరిగి జన్మించటాన్ని మనం రక్షించబడ్డాము అన్న పదాన్ని వాడతాం. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మనం ప్రత్యేకింపబడిన వారిగా ఖచ్చితంగా లాస్ట్ వీక్ చూసాం, 1 యోహాను 2:3లో చూసాము. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబానికి మనం దూరంగా ఉండాలి. ఆ వ్యత్యాసం కనిపించాలి. ఇక్కడ సంసోనుకు కూడా ఆ 3 విషయాల్లో, ఇప్పుడు ఆ సింహపు కళేబరాన్ని పట్టుకున్నాడు, దాంట్లోంచి తేనె తీసుకున్నాడు, తిన్నాడు, తల్లిదండ్రులకి ఇచ్చాడు, కానీ తల్లిదండ్రులకి ఏ విషయం చెప్పలేదు. వెరీ ప్యాథటిక్ కదండి. ట్రాన్స్పరెన్సీ లేదు. అంతటి అతని తండ్రి ఆ స్త్రీ ఇచ్చాడు, తిన్నారు. అయితే తాను సింహం కళేబరంలో నుండి ఆ తేనెను తీసిన సంగతిని వారికి తెలియజేయనే లేదు.
అంతటా అతని తండ్రి ఆ స్త్రీని చూడబోయినప్పుడు సంసోను విందు చేశాను, అచ్చటి పెండ్లి కుమారులు అట్లు చేయుట మర్యాద. 7 రోజులు విందండి. ఒక మాటలో చెప్పాలంటే విందు ఇస్ నథింగ్ బట్ డ్రింకింగ్. అంటే పార్టీ. మన మన భాషలో పార్టీ అంటే ఏంటండి? మనం మీల్స్ మనం డిన్నర్కి వెళ్దామంటాం. విశ్వాసులు ఎక్కడికన్నా పుట్టినరోజుకో దేనికో లేకపోతే రండి డిన్నర్ ఉందండి, లేకపోతే ఫంక్షన్ ఉంది డిన్నర్ ఉందండి. పార్టీ అన్న పదము మనం వాడము కదండి. పార్టీ అన్న పదంగానే అనగానే ఏమొస్తుంది? ఆల్కహాల్ తీసుకోవటం అన్నది పార్ట్ అండ్ పార్సల్. అందుకే అతడి పెండ్లి కుమారులు అట్లు ఏం చేయటం అంట? విందు చేస్తారు. విందులో ఇట్ ఇంక్లూడ్స్ ఆల్కహాల్. అది వాళ్ళ మర్యాద. ఎన్ని రోజులంట? 7 రోజులు. సో ఇప్పుడు కళేబరాన్ని ముట్టుకున్న దాని వల్ల అతను నజరేట్ నుంచి సెపరేట్ అయిన దాన్ని పోగొట్టుకోవటానికి, అంటే వన్ టైం పోదు, ఈజ్ లూజింగ్ ఇట్ అనమాట. అంటే స్లైడింగ్ అన్నమాట. విశ్వాస జీవితంలో జారిపోతున్నాం. అందుకే ఇంగ్లీష్ లో ఒక పదం అంటారు, బ్యాక్ స్లైడ్ బిలీవర్ అంటారు. రక్షింపబడి తిరిగి జారిపోయాడు, జారిపోతూ ఉంటాడు అనమాట. అంటే ప్రతి ఒక్క విశ్వాసలో ఇది ఒక హార్ట్ బీట్ లాగా, ఈసీజీ లాగా అప్ అండ్ డౌన్ ఉంటుంది. నో డౌట్ ప్రతి ఒక్కరు తగ్గుతూ ఉంటారు, ఎక్కుతూ ఉంటారు. కానీ తగ్గుతూనే ఉండటం అన్నది ప్రశ్నార్థకంగా మనం తీసుకోవాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే, ఒకటి సహవాసంలో లేనప్పుడు, వాక్యము విధేయత చూపించినప్పుడు, చేయవలసినంత ప్రార్థన దేవుడితో సంబంధం లేనప్పుడు ఈ గ్రాఫ్ ఏమవుతుందంటే ఇలా కిందికి జారిపోతూ ఉంటుంది. మిమ్మల్ని మీరు పరీక్షించుకోవచ్చు. మా ముందర అందరి ముందర నువ్వు సూపర్ స్పిరిచువల్ గా బిహేవ్ చేయొచ్చు, కానీ దేవుణ్ణి మోసం చేయలేం కదా నీ ఆత్మీయ స్థితిని బట్టి. ఇలాగే సంసోను బ్యాక్ స్లైడ్ అవ్వటం మొదలు పెట్టాడు అనమాట. సరే అక్కడికి వెళ్ళారు, విందు. నెక్స్ట్ టైం విందులో ఏం జరిగిందంట? గమనుండొచ్చు కదా, నోరు తుత్తరా అనొచ్చు. అంటే నాలుక మీద కంట్రోల్. నాలుక అక్కడ ఈ లాస్ట్ కంట్రోల్ ఆఫ్ హిస్ టంగ్. ఏం చేశాడో మనం చూస్తాం. చదవమ్మా. వారు అతని చూచినప్పుడు అతని యుద్ధ నుండుటకు 30 మంది స్నేహితులను తోడుకొని వచ్చిరి. అప్పుడు సంసోను, మీకిష్టమైన ఎడల నేను మీ ఎదుట ఒక విప్పుడు కథను వేసేదను. మీరు ఈ విందు జరుగు 7 దినములలోగా దాని భావమును నాకు తెలిపిన ఎడల నేను 30 సన్నపు నారు బట్టలను 30 దుస్తులను మీకు ఇచ్చేదను. మీరు దాన్ని నాకు తెలుపలేకపోయిన ఎడల మీరు 30 సన్నపు నారబట్టలను 30 దుస్తులను నాకు ఇయ్యవలెనని వారితో చెప్పగా, వారు మేము ఒప్పుకొందుము, నీవిప్పుడు కథను వేయుమని అతనితో చెప్పిరి. అంటే ఒక 7 days పార్టీ కదా, ఒక టైం పాస్ చేయొచ్చు. కానీ దిస్ ఇస్ సంథింగ్ లైక్ బెట్టింగ్ అనమాట. నేను గెలిస్తే 30 మంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఆచారంలో తోడు పెళ్లి కొడుకుల్లాగా అనమాట. అంటే మనకు తెలుసు కదండి, బెస్ట్ మ్యాన్ అని అంటాము. తోడు పెళ్లి కొడుకు, తోడు పెళ్లి కూతురు వస్తారు. ఈ 7 రోజుల్లో ఇతను బయట ఊరు నుంచి వచ్చాడు కాబట్టి ఇతనికి ఏరియా యొక్క అంటే ఫీల్ ఫ్రీ, అంటే ఫీల్ హోమ్లీ, ఫీల్ కంఫర్ట్ అంటుంటాం కదా ఇంగ్లీష్ లో. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు, భోజనానికి వచ్చినప్పుడు, ఫీల్ ఫ్రీ బ్రదర్, ఫీల్ హోమ్లీ, అంటే మీరు ఇంట్లో ఎలా భోజనం చేయడానికి ఇష్టపడతారో అలా ఎక్కువ తక్కువ వేసుకోండి అంటుంటాం. అలా ఈ 7 రోజుల పార్టీలో సంసోనుకి ఒంటరిగా ఉండే అవకాశం ఉంది కాబట్టి, బయట ఊరు వాడు కాబట్టి ఒక 30 మంది వాళ్ళే. యాక్చువల్ సంసోనే తెచ్చుకోలేదు, వాళ్ళ అమ్మ నాయనతోనే పోయాడు. యాక్చువల్ గా కల్చర్ ప్రకారం కొంతమందిని ఫ్రెండ్స్ ని తీసుకెళ్ళలేదు కాబట్టి ఆ ఫిలిస్తీయుల నుంచే ఒక 30 మంది అతనికి ఫ్రెండ్స్ గా ఏర్పరిచారు. వాళ్ళందరూ కలిసి ఉన్నప్పుడు 7 రోజులకి ఒక టైం పాస్ గా ఒక బెట్ పెట్టాడు. ఆ బెట్ ఏంటంటే, ఒక పొడుపు కడితే చెప్తాను, అది మీరు సాల్వ్ చేస్తే మీకు నేను 30 వస్త్రాలు, అంటే ఎక్స్పెన్సివ్ సన్నపు నార బట్టలు, అంటే ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ డ్రెస్సెస్ అన్నమాట. అంటే ఒక మిలిటరీ రిలేటెడ్ డ్రెస్సెస్ అన్నమాట. ఒకవేళ మీరు చెప్పలేకపోతే 30 మీరు నాకు ఇవ్వాలన్నారు. ఓకే అన్నారు, డీల్ డన్ అన్నారండి. ఓకే, తర్వాత ఏం జరిగింది చదవమ్మా. కాగా అతడు బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిను దానిలో నుండి తిండి వచ్చెను అనెను. 3 దినములలోగా వారు ఆ విప్పుడు కథను భావమును చెప్పలేకపోయిరి. 7వ దినమున వారు సంసోను భార్యతో ఇట్లనేది, నీ పెనిమిటి ఆ విప్పుడు కథ భావమును మాకు తెలుపునట్లు అతని లాలన చేయుము,
లేని ఎడల మేము అగ్ని వేసి నిన్ను నీ తండ్రి ఇంటి వారిని కాల్చి వేసేదము. మా ఆస్తిని స్వాధీనపరచుకుంటకే మమ్మను పిలిచితిరా అనేది. సరే, పొడుపు కథ ఏంటంట? సింపుల్ పొడుపు కథ. అతనికి తెలిసింది అతని జీవితంలో జరిగిన దాన్ని పొడుపు కథగా మార్చాడు. ఏంటంట? బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిందు దానిలో నుండి తిండి వచ్చెను అనే పొడుపు కథ వేసి వాళ్ళు ఓకే అన్నారు, డీల్. ఓకే, 3 రోజులైంది, వాళ్ళు కనుక్కోలేకపోయేటప్పుడు లాస్ట్కి ఏమైందరా? అమ్మాయి దగ్గరకు వచ్చారు, నువ్వు అవమానము అయిపోతుంది, బయటూరోడు హెబ్రీడ్ వచ్చాడు మన మధ్యలో, వాడి దగ్గర అవమానం అయిపోతుంది, మమ్మల్ని నీ ఊరి వాళ్ళని మన ఫిలిస్తీన్ని అవమానం చేయటానికా నువ్వు మమ్మల్ని పిలిచిండేది అని థ్రెట్ చేయటం మొదలుపెట్టారు. నువ్వు కనుక్కొని మాకు చెప్పకపోతే నిన్ను నీ తండ్రి వారిని మంటలలో వేసి కాల్చేస్తాం అని భయపెట్టించారు. రైట్, న్యాచురల్ గా కదండి, భయపడుతుంది కదా, ఎందుకంటే వాళ్ళ కల్చర్ అది, అలా చేస్తారు వాళ్ళు. మనం చూస్తాం కూడా నెక్స్ట్ వర్సెస్ చదవం. కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొద్ద పడి ఏడ్చుచు, నీవు నన్ను ద్వేషించితివి గాని ప్రేమింపలేదు, నీవు నా జనులకు ఒక విప్పుడు కథను వేసితివి, దాన్ని నాకు తెలుపవైతివి అనగా, అతడు నేను నా తల్లిదండ్రులకైనను దానిని తెలుపలేదు, నీకు తెలుపుదునా అని అన్నప్పుడు ఆమె వారి విందు దినములు 7 అతని యొద్ద ఏడ్చుచు వచ్చెను. 7వ దినమున ఆమె అతని తొందర పెట్టినందున అతడు ఆమెకు దాన్ని తెలియజేయగా ఆమె తన జనులకు ఆ విప్పుడు కథను తెలిపెను. సంసోను వాజ్ వెరీ స్ట్రాంగ్ విత్ ద మెన్. మనుషులతో యుద్ధం చేయడానికి బలశాలి, సింహాన్ని సైతము చేతులతో చంపేంత బలశాలి. కానీ స్త్రీ దగ్గరకు వచ్చినప్పుడు బలహీనుడైపోతుంది. అంటే ఇట్స్ అన్ వీక్నెస్, బలహీనత. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది. అందుకే నేను ఒక్కసారి లాస్ట్ ఇయర్ ఏమో ఎప్పుడో చెప్పాను, పోతు అంటారు కదండి, పోతులు. అవి చాలా రకాలు ఉన్నాయి. మనకి తెలిసిన పోతులు చెప్పాను లాస్ట్ టైం, గుర్తుందండి? బలహీనతలు అంటే ఎక్కువగా తీసుకోవటం. ఏంటి పోతుల్లో? ఒకటి ఏంటంటే తిండిపోతు, తిరుగుబోతు, నిద్రపోతు, వదరబోతు, ఇలాంటివి పోతులు ఉన్నాయి. అంటే ఏంటంటే ఈ యొక్క వ్యామోహం వాటి మీద, ఒక దాని మీద వ్యామోహము, వాటి మీద పట్టు, అంటే జయించలేకపోవటం. సంసోను ఎటువంటి సింహాన్నైనా చంపగలడు, ఎటువంటి వేల మందినైనా చంపగలడు, కానీ స్త్రీ దగ్గరకు వచ్చేటప్పటికి ఇలా వస్తాడు. చాలా మంది ఈరోజు భయంకరమైన పాపపు జీవితంలో పడిపోతుంది. అనేకులు అంటే మానసికంగా పడిపోతున్నాం, శారీరకంగా పడిపోతున్నాం, కానీ దేవుడి కృపను బట్టి తిరిగి లేచి నిలబడాల్సిన వారు. ఎవరు పర్ఫెక్ట్ అని మనం చెప్పడానికి లేదు, బ్యాక్ స్లైడింగ్ లో ఉంటాం, కానీ కృపను బట్టి మన పాపాలు ఒప్పుకున్నప్పుడు తిరిగి దేవుడు నిలబెడతాడు. సో ఈయన భార్య ఏమొచ్చింది, వచ్చి ఏడవటం మొదలుపెట్టింది. బాబు నువ్వు చెప్తావా అని లాస్ట్ విసిగి చేసింది. ఓకే, చివరికి ఏం చేశాడు? దాని పొడుపు కథ ఆన్సర్ చెప్పగానే వాళ్ళు ఏం చేశారంట? చదవమ్మా. 7వ దినమున సూర్యుడు అస్తమింపక మునుపు ఆ ఊరి వారు తేనె కంటే తీపి అయినదేది, సింహము కంటే బలమైనదేది అని అతనితో అనగా, అతడు నా దూడతో దున్నకపోయిన ఎడల నా విప్పుడు కథను విప్పలేకయుందురని వారితో చెప్పెను. యెహోవా ఆత్మ అతని మీదికి మరలా రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలనిచ్చెను. అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా అతని భార్య అతడు స్నేహితునిగా భావించుకునే అతని చెలికానికి ఇయ్యబడెను. ఓకే, వాళ్ళు చెప్పేశారు. లాస్ట్ కి ఏమని చెప్పాడు వాళ్ళతో? నా భార్యను బట్టి, అంటే అతడు నా దూడతో దున్నకపోయిన ఎడలా అంటే తన భార్య అన్నమాట అక్కడ. అంటే నా భార్య చెప్పకపోయింటే మీకు ఎటువంటి పరిస్థితులు, ఎందుకంటే ఆ భార్యతో చెప్పేటప్పుడు అంటాడు, మా అమ్మ నాయన కూడా ఈ విషయం చెప్పలేదు నేను, కానీ నీకు చెప్తున్నాను, ఎందుకంటే విసిగిచ్చేసింది. కాబట్టి అలాంటి విషయం మీరు కనుక్కోగలిగినది కేవలం నా భార్య చెప్పిందని. తర్వాత ఏం చేస్తాడు? మాట తప్పకూడదు కదా, 30 ఇవ్వాలి. అక్కడ నుంచి అష్కోలు అని ఒక 20 కిలోమీటర్ల దూరం ఉన్న ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ దేవుడు అతన్ని ఆత్మతో నింపినప్పుడు ఒక చిన్న గొడవలాగా వస్తుంది. ఒక 30 మందిని చంపటం జరుగుతుంది. వాళ్ళ దుస్తులు
తీసుకొని తెచ్చి వీళ్ళకిస్తాడు. విచ్చేసిన తర్వాత అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా, కోపం వచ్చింది, తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇట్లా వెళ్ళిపోయిన దాని వల్ల వాళ్ళు ఏం చేశారంట, ఆయన భార్యని ఈ 30 మందిలో బెస్ట్ పర్సన్ ఉంటాడు కదా, తోడు పెళ్లి కొడుకు ఇచ్చి పెళ్లి చేసేసినాడు ఆయన. రైట్. ఇక్కడ నుంచి మనం నేర్చుకున్న పాఠం ఏంటి? దీని నుంచి ఇంతవరకు విన్న దాని నుంచి మనం నేర్చుకున్న పాఠం ఏంటి? రైట్. కీర్తనల గ్రంథంలో మన పాఠము స్పష్టంగా దేవుడు మనకి చెప్పాడు. చదవమ్మా. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదు, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నాకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైనను కంచర గాడిద వలనైనను మీరు ఉండవని, అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కట్టెముతోనూ బిగింపవలెను. భక్తిహీనులకు అనేక కలిగినవి, యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరించున్నది. ఒకసారి ధర్మి ఎవరో అన్మ్యూట్ చేస్తున్నారు, మ్యూట్ చేయమ్మా. చూసి వాళ్ళ వాయిస్ డిస్టర్బెన్స్ గా ఉంది. రెడ్ది ఓపెన్ చేసిన వాళ్ళకి దయచేసి అందరూ మ్యూట్ చేసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ ఇంట్లో జరిగేటివి వినిపిస్తున్నాయి. ఓకే, మనం నేర్చుకున్న పాఠం ఏంటి? ఇంతవరకు జరిగిన ఈ యొక్క అధ్యాయము 20 వచనాలతో ముగిస్తుంది. ఇంతవరకు మనం పాఠం ఏంటి అంటే 8వ వచనాన్ని ఎంఫసైజ్ చేయాలని, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. 9వ వచనం దేని గురించి మాట్లాడుతాను చూడండి. బుద్ధి జ్ఞానములు లేని గుర్రము వలనైనను కంచెర గాడిద వలనైనను మీరు ఉండకుడి, అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళముతోనూ బిగింపవలను. 2 రకాలుగా చెప్తున్నాడు. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు, నాతో నాతో ప్రిపేర్ అయ్యేటప్పుడే మాట్లాడేశాడు. ఇప్పుడు నీతో ఏం మాట్లాడుతున్నాడు? నీవు 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 అని మాట్లాడుతున్నాడు. అంటే మన ఉద్దేశాలు, నీకు ఉపదేశము చేశాను, నేను ఉపదేశం చేస్తా, ఏం చెయ్యాలి ఏం చేయకూడదు నీకు చెప్పిస్తానంటున్నాడు. ఇక్కడ ఈరోజు వింటున్న అందరికి చెప్తున్నాడండి దేవుడు. నీవు నడవవలసిన మార్గము నీకు బోధించదు, నువ్వు ఎలా జీవించాలనేది కూడా నీకు బోధిస్తానంటున్నాడు దేవుడు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదాన్ని, ఎలాంటి ఆలోచన కలిగి ఉంచాలో నేను చెప్తాను అంటున్నాడు. ఇప్పుడు నీ మీద దృష్టి ఉంచి, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ బాగుంటుంది. దేవుడు మనల్ని చూస్తూ చెప్పటానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఎందుకు మనకు అర్థం కావట్లేదంటే ప్రాబ్లం ఏంటి తెలుసా? మనము దేవుని పక్క చూడట్లేదు. ఈరోజు మన జీవితాల్లో ఉండవలసిన స్థాయి కంటే, అంటే అది ఆర్థికము డబ్బులు అని నేను చెప్పను, ఇన్ పీస్ ప్రపంచంలో ఎక్కడ దొరకంది యేసయ్య దగ్గర కదా శాంతి సమాధానం. అవి ఎన్ని కష్టాలున్నా సరే అది నీ హృదయంలో ఉంటాయి. అది ఉండటానికి నీకు ప్రబోధిస్తాను అంటున్నాడు. ఎప్పుడు అంటే నువ్వు దృష్టి ఉంచాలి. యూ షుడ్ లుక్ అంటు ద లార్డ్ ఇన్ ప్రేయర్, స్టడీ అండ్ ఒబే అండ్ ఫెలోషిప్. ఇవి లేకపోతే ఏం చేస్తాడంటే వదలడు దేవుడు. మనల్ని దేంతో కంపేర్ చేస్తున్నాడంట? గుర్రము కంచెర గాడిద అని. నిన్ను వదులుతాడా? వదలనంటున్నాడు. ఆల్ సార్ట్స్ ఆఫ్ డిఫికల్టీస్ నీకు ఇస్తానంటున్నాడు. ఎందుకో? తిరిగి తెచ్చుకోవటానికి. ఇది ఎవరికి అప్లికబుల్? దేవుని బిడ్డలకు మాత్రం. గమనిస్తున్నారండి? బుద్ధి జ్ఞానము లేని గుర్రానికి గాడిదకి బుద్ధి జ్ఞానం లేదు, కానీ దాన్ని లైన్ లో పెట్టుకోవాలి కదా. ఏం చేశాడంట? మీరు వాటిలాగా ఉండొద్దండి, అవి నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళముతోనూ బిగింపవలను. లాగి తీసుకొచ్చుకుంటాడు దేవుడు. కష్టాలు, జబ్బులు, అనారోగ్యం, ఆర్థిక కష్టాలు, మానసిక కష్టాలు, ఇంట్లో సమాధానం ఉండదు, ఎప్పుడు కొట్లాడుకుంటూనే ఉంటారు, 3వ వ్యక్తి గురించి మీకు సమస్యలు ఉంటాయి, పీస్లెస్ ఫ్యామిలీగా ఉంది.
అలాంటి కష్టాలు వచ్చినప్పుడు అన్నా దేవా అని ప్రార్థన చేస్తామని అవును. సో మనకు నేర్చుకునే పాఠం ఏంటంటే మనము దేవుని వైపు చూడటము. నువ్వు దేవుని వైపు చూచినప్పుడు ఉపదేశిస్తాడు, నువ్వు ఎలా వెళ్ళాలో చెప్పిస్తాడు, నీకు బోధిస్తాడు. నీ పట్ల ఆయన దృష్టి చూస్తూ ఉన్నాడు, నువ్వు చూడట్లేదు కాబట్టి నీకు అర్థం కాదు. చివరికి నీకు అన్ని కష్టాలు పెట్టి సెట్ చేసుకుంటాడు. ఎవరికంటే రక్షింపబడిన వ్యక్తికి. రక్షింపబడిన క్రైస్తవుడు హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటాడు. బ్లెస్సింగ్స్ లాగా అన్ని కంఫర్ట్ జోన్ లో ఉంటాయి. ఎందుకంటే నేను సరి చేయాల్సిన అవసరం లేదు కదా దేవుడికి. ఎవరికి సరి చేస్తాడు? తన బిడ్డలకి సరి చేస్తాడు. ఈరోజు తల్లిదండ్రులుగా మన బిడ్డలను సరి చేస్తాం. వేరే వాళ్ళ బిడ్డలకి మన బిడ్డలకి చెప్పినంత గట్టి చెప్తామా, నువ్వే కూడా నాకు చెప్పేది అంటారు. ఈరోజు ఒక సలహా లాగిస్తాము, వాడి కర్మ వాడు, మనం ఏం చేయగలం బ్రదర్ అంటాం. మన బిడ్డలకైతే అట్లా వదలము, తిట్టటము, కొట్టటము, పనిష్మెంట్. ఎందుకంటే అది నా బిడ్డలు. అలాగే దేవుడి బిడ్డగా నువ్వు రక్షింపబడి ఆయన రక్తంలో కడిగి శుద్ధింపబడి సొంత రక్షకుడుగా స్వీకరించి వాళ్ళకి కష్టాలు ఎక్కువ. ఎందుకు కష్టాలు ఎక్కువ అంటే నేను చెప్పాను, శిక్షలో శిక్షణ ఉంటుంది. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి. యెహోవాయందు నమ్మకించు వానిని కృప ఆవరించుచున్నది. ఓకేనండి, రైట్. మనకు ఇంకోటి ఉంది, టైం అయింది. మనము ప్రార్థన చేసుకుందాం. మనకి నేర్పించిన పాఠం నేర్చుకుందాం, వినిన దానికి విధేయత చూపిస్తాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. బుద్ధి లేని గాడిద వలె, కంచెర గాడిద వలె, గుర్రముల వలె మేము ఉండకుండా వినిన ప్రతి వారి కోసం ప్రార్థన చేస్తాం. సంసోను జీవితం ద్వారా పాఠాలు నేర్పిస్తున్నాం. నేను శరీరాశ, నేత్రాశ, జీవపుడంబానికి మేము పడకుండా సహాయం చేయండి. మేము ప్రత్యేకింపబడి, రక్షింపబడిన మేము ప్రత్యేకింపబడిన వారు. మీరు పరిశుద్ధులు, నేను పరిశుద్ధుడు కనుక మీరునూ పరిశుద్ధులై ఉండమంటున్నారు. సహాయం చేయండి. ఈ లోక మర్యాదలు అనుసరించక ఉండటానికి సహాయం చేయండి. మిమ్మల్ని ప్రేమించే మొదటి ఆజ్ఞని ఇతరులను ప్రేమించాలి, నిన్నువలని ఈ ఆజ్ఞలన్నిటినీ మీరు మాకు అయినా మా మధ్య ఉంచారు, మాకు నేర్పిస్తున్నారు. విధేయత చూపించే మనసు దయచేయండి. నేను విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. అపవాది దొంగలించకుండా సహాయం చేయండి. నేను విధేయత చూపించే మనసు దయచేయండి. ప్రార్థన రక్షకుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. రేపు విజయ్ ప్రేయర్ ఎవరు విజయ్? రేపు ప్రేయర్ రాయలేదు. సునీతనా? ఓకే. రేపు యాజ్ యూజువల్ 8 o'clock కి ప్రేయర్ అండ్ పిటిషన్ ఉంటుందండి. మీ యొక్క ప్రార్థన విన్నపాలతో మీరు ముందుకు రావచ్చు. అద్భుతంగా దేవుడు కార్యాలు చేస్తున్నాడు. మనకు సాక్ష్యాలు చాలా ఉన్నాయి. జాయిన్ అయ్యండి 8 o'clock కి. మొన్న విమలారెడ్డి గారు అప్పుడు కూడా అనౌన్స్ చేశాను. ఇంచుమించు 60 నుంచి 70 మంది పిల్లలకి క్రిస్మస్ ప్రతి సంవత్సరము గిఫ్ట్స్ పంపిస్తాం. 50% పిల్లలు తిరుపతి ఉంటున్నారు, మోర్ దాన్ 50% తిరుపతి బయట ఉన్న పిల్లలు. మరి దేవుడికి వాళ్ళకి ఆ కృప ఇచ్చాడు ఈ వాక్యాన్ని నేర్చుకోవటానికి. కాబట్టి కొరియర్ ద్వారా పంపిస్తాం, లేకపోతే అమెజాన్ నుంచి బుక్ చేస్తాం. చాలా డబ్బులు అవసరత ఉన్నాయి. మీరు పిల్లలకి గిఫ్ట్స్ ఇస్తున్నారండి, మీరు యాక్ట్స్ కి ఇవ్వట్లేదు. యాక్ట్స్ కి మనం ఎప్పుడూ డబ్బులు ఇవ్వమని అడగలేదు. దీనికి దేవుడే చూసుకుంటున్నాడు. భారం కలిగిన వాళ్ళు ఇస్తూ ఉన్నారు పరిచర్యకి. ఇది మీరు పిల్లలకి గిఫ్ట్, మన బిడ్డలకి మనం ఎలా గిఫ్ట్స్ ఇస్తున్నామో ఇతర పిల్లలకు కూడా, అంటే వాళ్ళు ఆర్థికంగా ఎలా ఉండారో మనకు తెలియదు, కానీ ఒక గిఫ్ట్ వెళ్ళటము యాక్ట్స్ నుంచి. ఎందుకంటే 52 వారాలు వాళ్ళు వచ్చి వింటున్నారు కదండి, నేర్చుకుంటున్నారు. రైట్, ఇట్ ఇస్ అన్ ఎంకరేజ్మెంట్. కాబట్టి వాట్ ఐ రిక్వెస్ట్ యూ ఇస్, దీనికోసం ప్రార్థన చేయండి. దేవా, యాక్ట్స్ ద్వారా పిల్లలకి గిఫ్ట్స్ ఇవ్వాలని ఆశపడుతున్నాము. యాక్ట్స్ కుటుంబంగా కదండి మనం ఉన్నాం. ప్రార్థన చేయండి. ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా మీ చేత ఇవ్వబడాలి అని దేవుడు అనుకుంటే మీకు ఆ ప్రేరేపణ ఇస్తాడు. ఖచ్చితంగా ప్రేరేపణ ఇస్తాడు దేవుడు. ఎందుకంటే మిమ్మల్ని వాడుకోవాలంటే ప్రేరేపణ ఇవ్వాలి కదా, అది ఏ విషయమైనా కానీ. వాడు ప్రార్థన చేయండి. నెంబర్ 1. నెంబర్ 2, 13 మంది పాస్టర్లకి ఎవ్రీ క్రిస్మస్ మనం గిఫ్ట్స్ ఇస్తాం. ఎందుకు ఇస్తున్నామో చెప్పాను లాస్ట్ టైం. 2004 సంవత్సరం నుంచి
ఈ కరోనా ముందు వరకు తిరుపతి చుట్టూ ప్రార్థన చేయటానికి చలిలో 5 గంటలకి వచ్చేవాడు. 2004 నుంచి జతపని వారుగా కొంతమంది పాస్టర్స్ ఉన్నారు. వాళ్ళని ఈ కరోనా టైంలో కొద్దిగా ఫినాన్షియల్ గా మనము గిఫ్ట్స్ ఇవ్వాలని ఇస్తూ ఉంటాం. ప్రేరేపింపబడిన వాళ్ళు దయచేసి విద్యకి ఫోన్ చేయండి, ఏ విధంగా ఇవ్వచ్చో చెప్తారు. లేదా రుక్మిణి సిస్టర్ కానీ నాకు కానీ మీరు కాల్ చేయొచ్చు. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది. దేవుడు ఎప్పుడు ప్రేరేపిస్తారంటే వెన్ యు ఆర్ సెన్సిటివ్, ఇఫ్ యు ఆర్ రియలీ ఫీలింగ్ ఫర్ ఇట్, గాడ్ విల్ టాక్ టు యు కదండి. కాబట్టి దాని విషయం కూడా మీరు ప్రార్థన చేయండి, దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాడని నమ్ముతున్నాను. జరగబోయే ప్రోగ్రామ్స్ ఏంటంటే రేపు ప్రేయర్ ఉంటుంది. నెక్స్ట్ సాటర్డే విమలారెడ్డి గారి ద్వారా గృహ నిర్వాహకత్వము లాస్ట్ టాపిక్. ఇది 3rd వీక్ అవుతుంది. మేడం గారు మన మధ్యన వచ్చి చాలా బిజీగా ఉంటున్నారు. అయినా షీ సో హంబల్, మనకు దగ్గరకు వచ్చి వాక్యం చెప్పడానికి విమలారెడ్డి గారు వస్తున్నారు. కాబట్టి సాటర్డే జాయిన్ అవ్వండి, రేపు జాయిన్ అవ్వండి. సాటర్డే, సండే పిల్లలు, మండే బైబిల్ స్టడీ. ఈ విధంగా దేవుడు మనల్ని అన్ని విషయాలు మనల్ని బలపరుస్తూ ముందుకు తీసుకెళ్తున్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఓకేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్. విజయ్, ఇంకేమన్నా ఉన్నాయా? అంతే, చిల్డ్రన్స్ ప్రోగ్రామ్, బైబిల్ స్టడీ, ప్రేయర్, సాటర్డే ప్రోగ్రామ్. సో టెస్ట్ మనీ నెక్స్ట్ వీక్ మనం పెట్టుకుందాం. సాక్ష్యము ఇప్పుడు టైం అయిపోతుంది కాబట్టి మనకి ఇప్పుడు లెట్స్ హ్యావ్ క్లోజింగ్ సాంగ్, క్లోజింగ్ పేరు చేంజ్ విజయ్. మమతా మేడం, మమతా మేడం. మమతా మేడం, అనా ఏలియానా? ప్రైజ్ లార్డ్ సార్. అనా క్లోజింగ్ పేరు చేయరా ప్లీజ్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా యేసయ్యా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతుడ, మహిమగల దేవుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతాలు చేసే దేవుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరి ఇంతవరకు ప్రభా మీరు మాతో ఉన్నందుకు, మాలో ఉన్నందుకు ప్రభా, మరి దైవ సేవకునిపై మీరు వాడుకున్న విధానం బట్టి మీకు వందనములు. అనేక మర్మములు ప్రభా మీ బిడ్డతో మీరు పలికించిన విధానం బట్టి మీకు వందనములు. అవన్నీ మేము చక్కగా ప్రభా ఆ యొక్క మాటల ద్వారా స్వామి ప్రభా, వాక్యం ద్వారా ప్రభా మేమనైనా బలపరచబడిపోయినైనా మరి అనేక మందికి సాక్షులుగా మేము ఉండడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇంకా అనేక సంగతులు ప్రభా మీరు మాకు నేర్పించబోతున్నందుకు ప్రభా, ఈ కార్యక్రమం ప్రభా దిగ్విజయంగా ప్రభా మీ కృప చేత ప్రభా, మీ సహాయం చేత నడిపింపబడుతున్న విధానం బట్టి మీకు వందనాలు తెలుసుకున్నాం ప్రభా. ఎవరైతే పాల్గొన్నారో ప్రభా బిడ్డలందరూ ఆశీర్వాదకరంగా వారి కుటుంబాలను, వారి పిల్లలను ప్రభా, వారి ఆర్థిక అవసరాలను ప్రభా అన్ని మీరు దీవెనకరంగా మార్చి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి నైనా ప్రభా, మరి యాక్సివ్ వాళ్ళు నైనా ప్రభా తలపెడుతున్న ప్రభా కార్యక్రమాల ప్రభా మీ సహాయం కోరుకుంటున్నాం ప్రభా. అనేక మందికి ప్రభా సహాయపడడానికి ప్రభా వారు ముందుకు వస్తుండగా సహాయం దయచేయండి ప్రభా. ఆర్థికంగా బలపరచమని ప్రార్థన చేసిన ప్రభా. అనేక మంది ప్రభా ఇచ్చే మనసుగా ప్రభా, అనేక మంది మనసులు మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా మమ్మల్ని అందరినీ కూడా ఈ విధంగా ప్రభా మరి మలచి ప్రభా మమ్మల్ని ఒక గొప్పగా ప్రభా మీకు బిడ్డలుగా వాడబడడానికి సొసైటీలో ప్రభా మేము కూడా ప్రభా మీ పని చేయడానికి ప్రభా మాకు ఒక కాన్ఫిడెన్స్ మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి ముఖ్యంగా ప్రభా భారతదేశం దీవించని ప్రభా, ఆర్థిక అవసరాలను తీర్చని ప్రభా, రక్షణ దయచని ప్రభా, ఈ పాదములు పట్టుకుంటూ తిరిగి మేము మరొక వారంలో కలుసుకున్నంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు మా అందరి పక్షాన్ని నడిపించమని మీ చేతికి మమ్మల్ని అందరిని అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేస్తున్నాను పరలోకపు తండ్రి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. క్లోజింగ్ సాంగ్. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. ఉన్నత పనికై
అర్పించితివి నీలో నిలచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము దైవాజ్ఞను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలని విరచారు మా ఆత్మను రక్షించుటకు హతసాక్షులు మీరయ్యారు నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరు ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి మా భాగ్యము నీ కొరకై జీవించెదము సంగమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు సువార్తకి పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు మీ ప్రేమను ఎరుగని వారు అన్యాయముగా మేము చంపారు మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము సువార్తను అందించుటకు ఎన్నో హింసలు పొందారు ఆకలితో మోకాళ్ళుని సంఘమును పోషించారు మాకు మాదిరి చూపించుటకు క్రీస్తును పొడి జీవించారు మీ జత పరివారము మేము మీ జాడలో ఇకనై చిన్నత పడికై మమ్మును విరచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము ఉన్నత పనికై మమ్మును విరచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము ప్రిస్కిల్లా గాడ్ బ్లెస్ యువరా ఓకేందండి పాస్టర్ చంద్రశేఖర్ గారు ప్రైజ్ లా పాస్టర్ గారు
సార్ సార్ మీకు నిండుగా వందనాలు. పాస్టర్ గారు వందనాలు పాస్టర్ గారు. వందనాలు సార్. ఎక్కడి నుంచి మీరు? సార్ తిరుపతి సార్, తిరుపతిది. తిరుపతి సార్. అవును సార్. మీరు సార్? సార్ నెల్లూరు సార్. నెల్లూరు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.